హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ పిల్ల బ్లాగ్స్. నేను మీ నేచర్ బయరీని. ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము అమర్నాథ్ యాత్ర డే 4 అన్నమాట. మేము నిన్న వచ్చేసి పంచతరణిలో అయితే స్టే చేసాము. టెంట్ రేట్ వచ్చేసి 650 రూపాయలు అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేచి స్నానం కూడా చేసేసుకొని ఇప్పుడైతే మనం యాత్రను అయితే స్టార్ట్ చేస్తున్నాం. వెనుకలు చూడండి, అయితే పంచతరణి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి గృహ అయితే 6 కిలోమీటర్లు ఉంది. పదండి వెళ్దాం, స్కిప్ చేయకుండా చూడండి గైస్. మేము పంచతరణి నుంచి ఇప్పుడే బయలుదేరాము అన్నమాట. చూడండి, మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. 6 అవుతుంది, 6కు బయలుదేరాను. ఈరోజు ఖచ్చితంగా దర్శనం అయితే అయిపోతుంది. 6 కిలోమీటర్లు ఉంది అన్నమాట ఇక్కడ నుంచి గృహ. ఇది నేను కూడా ఫ్రెష్గా స్నానం చేశాను. వేడి నీళ్ళు 100 రూపాయలు. 5 తేదీ చేసిందే ఈరోజు చేసినాం. ఇక్కడ ఉంది అన్నమాట స్నానం చేసేదానికి చేసినాం. ఒక కనపరాలేదమ్మా. గైస్, చాలా ఎక్కువ ఉంది. మేము లంగర్లలో టీ తాగనీకి అయితే ఆగామన్నమాట. పొగ రాలేదు, కనపరాలేదా? నోట్లో నుంచి అయితే పొగ వస్తుంది. వ్యూ చూడండి ఎలా ఉందో, పంచతరణి వ్యూ. చూడండి, వాటరు, బ్యూటిఫుల్ లొకేషన్ కదా. చలి గుత్తాపాలు ఉంది. సంగం టాప్ 1.5 దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. కేవ్ వచ్చేసి 5 కిలోమీటర్లు గృహ. ఇక్కడి నుంచి వెళ్దాం ఫాస్ట్. చూడండి ఎలా వరుసగా వెళ్తున్నారో. మంచి లొకేషన్ అయితే కొంచెం చలి ఎక్కువ అంతే. పొద్దున పూట కొంచెం మధ్యాహ్నం 1 అట్లయితే కొంచెం నార్మల్గా ఉంటుంది. మనకు గన్ని స్టాప్ తర్వాత ఇక్కడే కొంచెం మంచు కనిపించింది అనమాట దారిలో. అంతే, అంతకు నుంచి ఏం లేదు. ఇంకా మంచి పైన వెళ్తున్నాం. మంచు మీద నడుచుకుంటూ వెళ్తాను. గైస్, అక్కడి నుంచి హైట్ ఎక్కువ ఉంది అనమాట ఇక్కడి వరకు. చూడండి, ఇట్లా వెళ్ళి ఇటు అట్ట పోవాలి. చాలా లాంగ్ హైట్ ఎక్కువ ఉంది. కష్టం ఏమో, అది విషయం. గైస్, అక్కడ చూడండి ఆక్సిజన్ ఇస్తున్నారు మనిషికి. ఆర్మీ వాళ్ళే ఆక్సిజన్ ఇస్తున్నారు అనమాట. ఆక్సిజన్ అందదు సక్రమంగా. గైస్ చూడండి, ఆల్మోస్ట్ మేము సగం ఎక్కినట్లే, ఇంకా సగం ఉంది. ఇక్కడ నుంచి గృహ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంది అన్నమాట. దర్శనం మనకు 10 లోపల అయిపోతే బాగుంటుంది. చూడండి, కానీ కొంచెం హైట్ ఏం లేదు, కానీ హైటే. చూడండి, ఎత్తుకొని పోయేటోళ్ళు. ఆక్సిజన్ పెడతాను చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ గాలి అనేది తక్కువ అందుతుంది. కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళకు కొంచెం కష్టం అనమాట. అందుకు ఆక్సిజన్ పెడతాను ఇక్కడ కూడా. ఆక్సిజన్ చూడండి, సిలిండరు పెట్టుకోవాలన్నమాట. ఇంత హైట్న కష్టం ఆక్సిజన్ అందడం. మనకే అంత ప్రాబ్లం లేదు. వెళ్దాం. దగ్గర పైకి వచ్చేసాను. ఒక 200-300 మీటర్లు ఉంటుంది. దగ్గర పైకి వచ్చేసాను. చూడండి, హెలికాప్టర్ ఆడవుతుంది. చేసిన పైకి
దగ్గర చేరుకున్నాం. గృహ ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. గైస్ ఇలా వెళ్ళాలి మనం ఇటు సైడ్ లోపలికి. ఇది బాల్దాల్ రూట్ అనమాట, అది సంగము. మనం వెళ్ళేటప్పుడు బాల్దాల్ రూట్ వెళ్తాము. ఇది పహల్గావ్ రూట్ అనమాట. వెళ్దాం, దగ్గరికే వచ్చినాం. అక్కడ చూడండి కేవ్ ఎన్ని కిలోమీటర్లో చూపిస్తుంది. గాయస్ చేరుకున్నాం, దగ్గర కనబడుతుంది నాకైతే. ఎండ ఎక్కువ ఉండడం వల్ల మీ కెమెరాలోకి కనపడకపోవచ్చు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అది దగ్గర 1 కిలోమీటర్ ఉంది అనమాట గృహ. 1 కిలోమీటర్ ఉంది. నేను సీనన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తాను, ఇక్కడ వెయిట్ చేస్తాను. లొకేషన్ చూడండి గైస్, ఎంతమంది ఉన్నారో అంతా ఇక్కడికే స్టాప్. గిరాలు ఇక్కడనేమో ఫోన్స్ అన్ని ఎక్కడ పెట్టాలో ఫోన్స్ అయితే అలో లేవంట. చూద్దాం, ఎంతవరకు అలా ఉంటే అంతవరకు వీడియో అయితే తీస్తా. ఇది వీడియో మంచి చూడండి, నా పక్కలో 500 మీటర్స్ దూరంలో ఉంది. 2002లో ఇక్కడనే ఫ్లడ్స్ వచ్చింది. ఇదంతా మొత్తం కొట్టుకుపోయింది 2002లో. 2 సంవత్సరాలు అయిపోయిందంట. ఒకటేసారి వచ్చింది వరదలు. అప్పుడు చాలా మంది చనిపోయారు. ఇదే దగ్గర 500 మీటర్స్లో మనకు గృహ అనేది వస్తుంది. దర్శనం చేసుకొని ఒక అర్ధ గంట ఉండి దగ్గరికి అదే కేవ్ అనమాట. మన అక్కడ వరకు ఉంటుంది ఉండదో తెలియదు. కెమెరా ఫుల్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చూడండి అక్కడ దగ్గరికి వెళ్దాం. చూడండి చుట్టుపక్కల వెళ్దాం. దర్శనానికి లైన్ అన్నమాట. ఈ నుంచి చూడండి ఎంత లైన్ అంటే ఎంత లైన్. మధ్యలో చూస్తా చూడండి క్యూ లైన్ ఎంత ఉందో. గృహ మనం చూసేద్దాం ఎంతవరకు ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. అసలు ఊహించలేమన్నమాట. దగ్గర మధ్యాహ్నం అయ్యేలా ఉంది అన్నమాట దర్శనం. మాకి మనం షార్ట్ కట్ పోదాం. చూడండి దగ్గరికి వస్తున్నాను నేను. వెళ్ళిపోదాం చక్కగా. దగ్గర నుండి తీయాలి గైస్. ఇంతవరకే తీసేది అనమాట, ఎందుకంటే ఇవి లాక్ రూమ్ లో పెట్టేయాలి. ఇప్పుడు ఇది చూడండి ఇంతే వ్యూ అనమాట. లాక్ రూమ్ లో బ్యాగ్లు పెట్టనీకి వెళ్తున్నాం, అది ఇంపార్టెంట్. మనకు తెలియదు, మళ్ళీ అట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చాను లైన్ లోకి. ఇంత దగ్గరికి తెచ్చాను ఫోన్ ని, అంటే ఏదన్నా తెప్పించుకొని తీస్తున్నా మీకోసం. చూడండి అసలు ఎక్సలెంట్ అనమాట. చూడండి దర్శనం వచ్చేసి అక్కడ ఉంది అనమాట. చూడండి గుహ దగ్గర తెచ్చాను ఫోను మీకోసం. ఓకే గాయస్, అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో మాకు పూర్తి అయిపోయింది. దర్శనం అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్. నేను అమర్నాథ్ యాత్రని 4 రోజుల్లో పూర్తి అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ కల్లా నేను బాల్తాల్ అయితే వెళ్ళిపోతే పూర్తిగా నా యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దర్శనం అయితే చేశాను. అక్కడికి ఫోన్స్ అలో లేదనుకున్నా, కానీ అనోలే. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాల్తాల్ రూట్కి అయితే వెళ్దాం. గాయస్, మేము బాల్తాల్ వెళ్ళడానికి నుంచి 14 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 2 అవుతుంది. సాయంకాలం వరకు మేము బ్యాగ్లు వేసుకొని చేరుతామో లేదో తెలియదు కాబట్టి మేము పిటో ఎంచుకున్నాం. ఇతను దేవుడు. నమస్కారం స్వామి.
3 బ్యాగులు మోస్తున్నాడు, 3 కాదు 4. ఎంత ఇచ్చినా తప్పులేదు. అందుకే తను చెప్పిన రేటుకు సరే అని ₹1 కూడా తగ్గకుండా ఇచ్చేస్తాను. బ్యాగ్ వచ్చి 400 అడిగాడు, దగ్గర 14 కిలోమీటర్లకు. అది గైస్, ఎంత కష్టమో ఈ యాత్రలో వీళ్ళకి డబ్బులు ఇవ్వడం బెటరే. అంటే ఇట్లాంటి మేము అది కూడా ఎక్కాం కదా, ఏంది దాని పేరు మనం ఎక్కింది పల్కి కూడా ఎక్కాము 500 ఇచ్చి. జస్ట్ 1 కిలోమీటర్ కూడా కాదు, 500 మీటర్లకు 500 ఇచ్చి ఎక్కాము. జస్ట్ వాళ్ళ ఏదో ఒక సహాయం చేయాలని. ఫస్ట్ సారి కూడా పిటో ఎంచుకున్నాము, లాస్ట్ సారి కూడా పిటో ఎంచుకుంటున్నాం. వద్దురా స్వామి, చూడండి అసలు ఎక్సలెంట్. ఇక్కడ నుంచి దగ్గర టైం ఎంతనా వెళ్దాం మేము గాయస్. బాల్తాల్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఇది కొత్త రూట్ అనమాట మాకు. అది పెహల్గావ్ రూట్ అనమాట, ఇది బాల్తాల్ రూటు. అది వచ్చేసి 35 కిలోమీటర్లు ఉంటుంది, ఇది వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుంది అనమాట మన గృహ. కష్టమైన దావ చూడండి. చూడండి ఎలా ఉందో, చిన్న రూటు, బాల్తాల్ రూట్ అనమాట అది. బాల్తాల్ రూట్లో పానీపూరి తిన్నాం. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరగా 7 కిలోమీటర్లు ఉంది. బాల్తాల్ వచ్చే రూట్ వచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఈ గుర్రాల వల్ల దుమ్ము ఎక్కువ వస్తుంది. దాని ఒక్క డిస్టర్బెన్స్ తప్ప ఇంకేం లేదు, కానీ రోడ్డు బాగానే ఉంది. మొత్తం దుమ్ము, అక్కడ చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో. కొంచెం కష్టం, దుమ్ము ఎక్కువ ఉంది. చూడండి ఇది దుమ్ము, బాల్తాల్ రూట్ గుర్రాల వల్ల ఇట్లా అవుతుంది. చాలా ఘోరం అంటే చాలా ఘోరం. ఇంత దుమ్ము ఎక్కడో చూడలే నేను. ఇది బాల్తాల్ రూట్ సమస్య ఒక్కటే. లొకేషన్ చూడండి, ఇక్కడ లొకేషన్ ఏం కనపరాదు, ఒక దుమ్ము తప్ప. ఎండ ఉంది. ఇంకా దగ్గర మాకు ఇంకా 5 కిలోమీటర్ల పైనే ఉంది బాల్తాల్. గాయస్, మా పరిస్థితులు చూడు ఎలా అయిపోయిందో. సో దుమ్ములో నుంచి బయటకు వస్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది బాల్తాల్. ఇది చాలా కష్టంగా ఉంది అనమాట. ఈ మంచిగా చూడండి అసలు దుమ్ము ఎట్లుంది అంటే అట్లుంది. నా షర్ట్ మీదనే చూడండి, నేను ముఖం అప్పుడు తుడుచుకుంటున్నా కాబట్టి సేఫ్ అంతే. దుమ్ము బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎట్లుంది. ఈ లొకేషన్ బాగుంది చూడండి, ఇది లొకేషన్ చూడండి. గాయస్, దగ్గర 7:40 అవుతుంది. మేము 5 గంటల నుంచి నడుస్తూనే ఉన్నాం ఆకుంటా. ఇది దొబ్బానేనో ఏదో విలేజ్. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్లో మనం బాల్తాల్ అయితే చేరుకోవచ్చు అనమాట. నైట్ కూడా పూర్తిగా కాలేదు, ఇంకా ఇక్కడ 8కైనా లైట్ ఉంటుంది. గాయస్, కొంచెం బోర్డు చదవండి, శ్రీ అమర్నాథ్ ఎగ్జిట్ బోర్డు అంటే ఇక్కడ నుంచి మన యాత్ర ఈ బోర్డుతో కంప్లీట్ అయిపోయినట్టు అమర్నాథ్ యాత్ర. ఓకే గాయస్, మనం బాల్తాల్ వెళ్దాం, లేదా ఇక్కడనే బాల్తాల్ వెళ్ళే రూమ్ తీసుకోవాలి మనం. బాగానే ఈ లైటింగ్స్ అంతా కొత్తగా పెట్టినారంట. అయినా పరిస్థితి చూడండి, దుమ్ము అంతా ఎట్లుందంటే అట్లుంది అనమాట. నేను మేకప్ వేసినాడు, దుమ్ము మేకప్. అది తుడుచుకున్నాడు కానీ దుమ్ములో నుంచి దుమ్ము చూడండి. గాయస్, ఇక్కడ ఐడి కార్డ్స్ ఇచ్చేయాలన్నమాట. ఐడి కార్డ్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇది దోమల్, అది నా ఐడి కార్డు చేస్తాను. నా ఐడి కార్డు ఇచ్చేస్తానా. బాయ్ ఐడి కార్డ్. ఇంతటితో అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయినట్టు మనకు అర్థం. ఇట్లా ఇది దోమల ఇక్కడితో అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది మనకు.
అది గాయస్ దోమేలో మా ఊరి పేరు రాలే ఇందులో ఉంది. ఇక్కడైతే మా ఐడి కార్డ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్ ఉందినా? మాకు బాల్తాల్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఏమో ఇక్కడ నుంచి. గ్రూప్ వచ్చేసి ఇక్కడ నుంచి 11 అంటే దగ్గర 12 కిలోమీటర్లు ఉంది. ఇంకా మేము 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి బాల్తాల్కి. ఇక్కడైతే ఐడి కార్డ్స్ తీసుకున్నారు. దొమ్మేలో మనకు అంత ఐడియా లేదు. ఇది బాల్తాల్ చెక్ పోస్ట్ అనమాట. దీన్ని దాటి అవతలకి పోతే ఇవతలకి రానియరు. అది గాయస్ ఇక్కడ చూడండి, మంచి శివుంది లైటింగ్ షో మాదిరి పెట్టినారు. మనకి ఇది తమిళనాడులో ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇక్కడ కూడా అదే ఏదంటే తమిళనాడులో ఈ టైప్ న ఉంది అనమాట. మన బెంగళూరులో కూడా ఉంది. దాని పేరు అయితే సమయానికి గుర్తు రాలే. వెళ్దాం. ఇంకా ఇప్పుడు మేము బాల్తాల్లో రూమ్ తీసుకోవాలి. ఇంకే ఆలస్యం అయిపోయింది. లైటింగ్ షో షాపులకి బాగానే ఉన్నాయి. అవన్నీ లంగర్స్ ఏమో. ఇంకా బాల్తాల్ అయితే మనకు ఇంకా కొంచెం దూరంలో ఉంది. 1 కిలోమీటర్ వరకు షాప్స్ ఉన్నాయంట. చుట్టూ అటు ఇటు చిన్న చెప్పినాడు. ఆల్రెడీ వచ్చినాడు. మేము బ్యాగుల కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళినాం. అది తీసుకున్నాను. ఈ లంగర్స్ అన్నమాట. లంగర్స్ లలో కూడా పడుకోవచ్చు, తినొచ్చు. చూడండి ఈ మార్కెట్ ఎంత అద్భుతంగా కలర్ఫుల్ గా ఉందంటే అంత అద్భుతమైన కలర్ గా ఉంది. డ్రెస్సులు బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి. లంగర్స్ అన్నమాట, ఫుడ్ లంగర్స్. ఈ మార్కెట్ చాలా అందంగా ఉంది. ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి కానీ లేడీస్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అది కూడా కొంచెం మైనస్. అదే అది ఎన్ని పప్పు దినుసులు చూడండి ఎన్ని ఉన్నాయో. అంటే రేట్ ఎక్కువ అనుకుంటా. సంథింగ్ అడుగుతాం మేము పొద్దున్న, ఇప్పుడు అడగలేము. చూడండి ఈ స్వెటర్లు, ఈ నానాక్ట్ అన్ని ఉన్నాయి. నడిచేంత ఉంది. ఇంకా వస్తానే నడిచేంత ఉంది. ఇంకా వస్తానే ఉన్నాయి అన్నమాట. ఈ చెప్పులు, బ్యాగులు, చెప్పులు అయ్యేంటో అర్థం కాలే. చూడాలి ఒకసారి ఏందో అని. లేడీస్ ఐటమ్స్ ఎక్కువ. 88% కాదు 99% మొత్తం లేడీస్ ఐటమ్సే ఉన్నాయి. ఒక సలికోట్లు అయి తప్ప. ఎవరో జై శ్రీరామ్ వేదరా రూమ్ కి తీసుకోవడానికి లంగర్స్ అన్నమాట. ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది దీనిలో. తల తిరగాల్సిందే ఫుడ్ చూస్తే. గాయస్ మాకు నడిచే ఓపిక లేదు, అందుకే మేము టెంట్ తీసుకున్నాము. ఇక్కడ టెంట్ తీసుకోవాలని వెళ్తున్నాం. ఈ నుంచి ఎంత దూరం బస్ స్టాండ్ మాకైతే తెలియదు. అది విషయం. టెంట్ బాల్తాల్లో ఈరోజు స్టే ఇక్కడ. ఏం आपको शेयरिंग में लेना है या सेपरेट लेना है? शेयरिंग. గాయస్ బాల్తాల్లో ఇది అనమాట మేము తీసుకున్న టెంట్. ఎంత అనుకుంటారా అంటే 300 రూపాయలు అంతే. గరం పానీ కూడా ఉంది అన్నాడు. గరం పానీ అంటే వేడి నీళ్ళు అని అర్థం. సైడ్కి పెట్టుకోవాలి. పాయింట్ తీసి స్ప్రే కొట్టుకొని పడుకోవాలి మేము. అమ్మయ్యా టెంట్ లోకి వచ్చేసాను. ఇదే 300 రూపాయల టెంట్. ఒక నిమిషం సర్దుకొని మళ్ళా. గాయస్ మేమైతే బాల్తాల్లో అయితే టెంట్ తీసుకున్నాం. ఇది 300 అని చెప్పాను అనమాట. అమర్నాథ్ యాత్ర అయితే ఇంతటితో అయితే అయిపోయింది. రేపు బాల్తాల్ నుంచి మనం జమ్మూకి వెళ్ళి జమ్మూ నుంచి మన ఇంటి దగ్గరికి వెళ్ళే ట్రావెలింగ్ వీడియోస్ అయితే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు
రావాలనుకుంటే మా వీడియోలు చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నీ చూపించాము. రేట్లు కూడా చెప్పాను అనమాట. ఈ బాల్దాల్ అయితే 300, గరం పానీ వేడి నీళ్ళు కూడా ఉన్నాయంట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడి తీస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.